ప్రైజ్ ద లార్డ్. దేవుని పేరిట అందరికీ వందనాలు. నేను చెప్పిన సాక్ష్యంలో మీకు ఒక విషయాన్ని గుర్తు చేయలేకపోయాను. అదేంటంటే, నేను ఎప్పుడైతే ఇట్లా ఇల్లులు తిరగట్లేదు అని దొరకట్లేదు అని చెప్పేసి చాలా తిరుగుతున్నప్పుడు దేవుడు అద్భుతంగా మరి నేను అనుకున్నాను, నిన్న మనసులో అనుకున్నాను, మరి క్రైస్తవులు అనేవారు లేరా? ఇలాంటి అపార్ట్మెంట్ కట్టిన క్రైస్తవులే లేరా ఈ పట్టణంలో? క్రైస్తవులకి ఎందుకు ఇల్లు దొరకట్లేదు? ఇదిగో మేము క్రైస్తవులకి ఇస్తామని చెప్పి అనే ఒక మంచి క్రైస్తవులు ఎవరు లేరా ఈ యొక్క పట్టణంలో అని చెప్పేసి నేను బాధపడుతూ ఉన్నప్పుడు, ఇలా మరి దేవుడు కృపను బట్టి నాకు మరి మెయిన్ రోడ్ మీదనే డైరెక్ట్ మంచి అపార్ట్మెంట్ దేవుడు ఇచ్చాడు, మంచి ఫ్లాట్ దేవుడు ఇచ్చాడు. అంకుల్ వాళ్ళు మంచి సేవకులు, మంచి దైవజనం, అట్లా మంచి విశ్వాసులైన వారిని మాకు ఓనర్స్గా ఇచ్చాడు దేవుడు. అయితే అది నేను ఎప్పుడైతే అసలుకి ఫస్ట్ ఈ అపార్ట్మెంట్లో అడుగు పెట్టానో, ఆ రూమ్ చూద్దామని, రూమ్ చూడంగానే ఒకలాంటి ఆనందం, ఎంత ఆనందం అంటే చాలా ఆనందం. అంటే రూమ్ ఇంకా మాకు ఇస్తానని చెప్పలేదు అప్పటికి, కానీ రూమ్ చూస్తాను కానీ వచ్చినప్పుడు ఓనర్ అంకుల్ కూడా వచ్చారు. అంకుల్ మంచి దేవుని సేవకుడు, మంచిగా దేవుని మాటలు చెప్తాడు అందరికీ. సో అంకులు, నాకు తెలియదు అంకుల్ అలాంటి వాళ్ళని, నేను జస్ట్ నార్మల్గా ఆయన వచ్చాడు, చూపిస్తున్నారు, పరిచయం లేదు కాబట్టి జస్ట్ నాకు అన్ని రూములు చూపిస్తున్నారు. నాకు అంత పట్టలేని ఆనందం. ఎందుకంటే మొదటిగా ఒకటి ఏమిటంటే మెయిన్ రోడ్ మీదనే, మళ్ళీ క్రిస్టియన్స్ అపార్ట్మెంట్, మళ్ళీ మా ఓనర్స్ క్రిస్టియన్సే, మళ్ళీ ఈ ఓనర్స్ క్రిస్టియన్సే కాదు కానీ నిజమైన క్రైస్తవులు. వాళ్ళు జేసీఎన్ఎం శ్యామ్ కిషోర్ గారి దగ్గరికి వెళ్తారంట. ఇక్కడ మన ఈవెన్ డోర్ మీద కూడా కాలేబు, ఈ యొక్క దైవ సేవకులు ఎవరైతే ఉన్నారో, మన పాత నిబంధనలో దేవుని కొరకు పనిచేసిన ఎవరైతే ప్రవక్తలు ఉన్నారో వాళ్ళందరి ఫొటోస్ ఉన్న స్టిక్కర్స్ అతికిచ్చారు డోర్ మీద కూడా ధైర్యంగా. సో ఇవన్నీ చూసినప్పుడు నాకు చాలా ఆనందం అనిపించింది. అప్పుడు ఒక మాట గుర్తొచ్చింది. ఏలియా భయపడుతూ ఉన్నప్పుడు, ఏలియా భయపడుతూ పారిపోతున్నప్పుడు దేవుడు ప్రత్యక్షమై దేవుడు ఒక మాట చెప్తాడు, నువ్వు భయపడకు, ఇంకా ఇంకా కాలు వంగని, అంటే నన్ను పూజించేవారు ఇంకా 7,000 మంది ఉన్నారు, నువ్వు ధైర్యంగా ఉండు. ఇతర దేవతలకు ముందు కాలు వంచకుండా, ఇతర దేవతల కొరకు తమ నోరు వాడకుండా ఉన్న నా స్వజనులు 7,000 మంది ఉన్నారు అని చెప్పినట్లు నాకు ఆ వాక్యం గుర్తొచ్చింది. నా బిడ్డలు ఉన్నారు, నువ్వు భయపడకు అన్నట్లుగా. నిజంగా మనము ఎప్పుడు భయపడాల్సిన అవసరం లేదండి. అది మీ లైఫ్లో ఎంత పెద్ద సమస్య అయినప్పటికీ, ఎవ్వరూ లేరు సహాయం చేయడానికి అని మీరు అనుకోవద్దు. నేను ఇంత ప్రార్థన చేస్తున్నాను, నా ముందు ఇంకెవ్వరు లేరా, నాకు సహాయం ఎటు నుంచి వస్తుందో నాకు సహాయం అని చెప్పేసి మీరు బాధపడబాకండి. ఎందుకంటే దేవుడి యొక్క బిడ్డలు, దేవుని కొరకు పనిచేసేవారు దేవుడు ఆల్రెడీ మన కొరకు ఏర్పరిచి ఉన్నాడు ప్రతి చోట. అది మీరు మీ ఇంటర్వ్యూకి వెళ్తున్నారా, లేకపోతే మీ కాలేజ్కి వెళ్తున్నారా, మీరు ఎక్కడికన్నా వెళ్ళండి, మీరు ప్రార్థన చేసుకొని వెళ్ళండి, దేవుడి మీద విశ్వాసంతో వెళ్ళండి. ఖచ్చితంగా అక్కడ దేవుని బిడ్డ ఎవరో ఒకరు దేవుడు ఏర్పరిచి ఉంటాడు. ఆ దేవుని బిడ్డను బట్టి మీకు ఎంతగానో మేలు దేవుడు చేస్తాడు. కాబట్టి ఈ ఒక విషయాన్ని గుర్తుంచుకుంటారని నేను మొన్న వీడియోలో నేను చెప్పడం మర్చిపోయాను. అందుని బట్టి దేవుని స్తోత్రం. ఇలాంటి వాక్యాలు మనం చదివినప్పుడు మనం మనసులో ఉంచుకుంటే, ఎప్పుడైతే ఇట్లాంటి కష్ట సమయాలు వస్తాయో అప్పుడు వెంటనే దేవుడు వాక్యాలు మనల్ని బలపరుస్తాయి, మన యొక్క విశ్వాసాన్ని ఇంకా ముందుకు తీసుకువెళ్తాయి. అందుకే బైబిల్ చదవాలి ప్రతిరోజు. మీరు కంపల్సరీ ఈ వాక్యాలు వింటమే కాదు కానీ, యూట్యూబ్లో చెప్పేవారి కానీ ఎవరి అయినా వింటమే కాదు కానీ, వాటితో పాటు మెయిన్ థింగ్ ఏంటంటే ప్రతిరోజు కంపల్సరీ బైబిల్ అనేది మీరు చదవాలి. అలాగే ప్రతిరోజు మీరు ప్రార్థన చేసుకోవాలి, దేవునితో ఒక రిలేషన్షిప్ అనేది ఏర్పరచుకోవాలి, మీరు దేవుడు మాట్లాడుకోవాలి, మీరు దేవుడి మధ్య సంబంధం అనేది ఉండాలి. మీరు చర్చికి, మీరు సంఘానికి మీకు ఎంతైతే రిలేషన్షిప్ ఉంటుందో అంతకన్నా ఎక్కువగా మీరు దేవునికి రిలేషన్షిప్ ఇంకా ఎక్కువ ఉండాలి. ఆ రిలేషన్షిప్ లేకపోతే కాపర్ల చేత మోసపరచబడతాం, లేకపోతే బయట యూట్యూబ్లో ఉన్న దైవజనుల చేత కూడా మోసపరచబడతాం. కాబట్టి అందుకే దేవునితో ముఖ్యంగా రిలేషన్షిప్ ఉంటే ఎవరు ఎంత దొంగ ప్రవక్తలు కానీ, దొంగ పాస్టర్లు కానీ, ఇంకెవరన్నా కానీ మనల్ని విశ్వాసం నుంచి బయటకు లాగేవారు ఎంతమంది వచ్చినా కానీ మనం దేవుళ్ళ నుంచి తప్పిపోకుండా ఉంటాం. కాబట్టి బైబిల్ కంపల్సరీ చదవాలి. అంటే బైబిల్ చదవడం అంటే దేవుడు మీతో మాట్లాడతాం. అలాగే మీరు రోజు ప్రేయర్ చేసుకోవాలి సింగిల్గా.
అంటే మీరు దేవుడితో మాట్లాడుతున్నట్టు ఇలా మీరు దేవుడితో ప్రతిదినము చేస్తే అదొక ప్రయాణం అవుతుంది, అదొక రిలేషన్షిప్ లాగా, అదొక సంబంధం అవుతుంది అన్నమాట. సో దేవునితో సంబంధం కలిగి ఉండాలి మీరు. అయితే ఇక్కడ ఈ యొక్క 9వ అధ్యాయము 2 కొరింథీయుల్లో ఈరోజు మనకుంది. దీంట్లో మీకు ఒక వచనం, ఇక్కడ 5వ వచనము, కావున లోకడ ఇచ్చేదమని మీరు చెప్పిన ధర్మము పిసినితనముగా ఇయ్యక ధారాళముగా ఇయ్యవాలని చెప్పి సహోదరులు మీ యొద్దకు ముందుగా వచ్చి దానిని జమ చేయుటకే వారిని హెచ్చరించుట అవసరమని తలంచితినంట. ఎవరిని హెచ్చరించారు పౌలు గారు? ఎవరైతే జమ చేయడానికి వస్తున్నారో వాళ్ళని పౌలు గారు హెచ్చరిస్తున్నాడంట. ఏమని హెచ్చరించాలనుకుంటున్నాడంట? ఇచ్చేది ఎవరి దగ్గర నుంచి అయితే మీరు తీసుకుంటారో వారి దగ్గర పిసితారముగా కాదు కానీ వారు ధారాళంగా ఇవ్వాలని వాళ్ళని ప్రోత్సహించాలి మీరు అని చెప్పేసి పౌలు గారు ఎవరైతే ఈ యొక్క చందాన్ని కలెక్ట్ చేసే వాళ్ళు ఉన్నారో వాళ్ళతో చెప్తున్నాడు. అలాగే మనకు ఈ దినాల్లో మనం చూసుకుంటే చాలామంది మనము చందా వేస్తే సంఘానికి ప్రయోజనము, సంఘం సేవ అభివృద్ధి చెందుతుంది అని వరకే ఆలోచిస్తాం. కానీ నువ్వు చందా వేస్తుంటే నీకు దీవెనలు వస్తున్నాయని నీకు తెలుసా? మనకు తెలియదు. యాక్చువల్లీ నువ్వు దేవుని సేవ కొరకు, దేవుని రాజ్యం కొరకు ఇస్తున్నావు అంటే దేవునికి ఇస్తున్నావు. నువ్వు దేవునికి ఇచ్చేవాడు అంత అయ్యావా? అవును. దేవుడు నిన్ను ఆశీర్వదించే కొలది నువ్వు దేవుడికి ఇస్తే దేవుడు ఇంకా నిన్ను ఎక్కువగా ఆశీర్వదిస్తాడు, నువ్వు నమ్మకంగా ఉన్నావు కాబట్టి. అలాగే ఈ లోకంలో మనం ఎప్పుడు డబ్బు అనేది మరి సంపాదించుకోకూడదా? మరి డబ్బు దేవుని సేవకి ఇస్తా పోతే మరి దేవుని డబ్బు అంటే దానికి కూడా లిమిట్ ఉంది. నీకు ఎంత సంపాదన ఉండాలో అంత సంపాదన నార్మల్గా ఉంచుకో, మిగతాదంతా దేవునికి ఇచ్చేసి తప్పేమీ లేదు దాంట్లో. అది 10% అనేది అదేంటది 10% అనేది దశం భాగం, అది కంపల్సరీ ఇవ్వాలి. 10% అనేది దేవుని యొక్క సేవ గరుపు. దానికి మించి నువ్వు ఇవ్వగలుగుతున్నావు అంటే అది నీలో ఎంతగానో మార్పు వచ్చినట్లు, నువ్వు నిజంగా అసలు దేవుని తెలుసుకున్నట్లు. నిజం చెప్పాలంటే దేవుని సేవ కొరకు నువ్వు దశం భాగం కన్నా ఎక్కువ ఇవ్వాలని నువ్వు నిశ్చయించుకుంటున్నావు అంటే నువ్వు దేవుని ప్రణాళికలో ఉన్నట్లు. ఎందుకంటే ఈలోక సంబంధమైన ధనాన్ని సమకూర్చుకుంటే ఖచ్చితంగా అది ఏం చేస్తుందంటే ఏదో ఒక రోజు ఆ ధనం ద్వారానే నిన్ను పాపంలోకి లాగేస్తుంది. అందుకే ఇహలోకపరమైన ధనాన్ని నీకు అవసరమైనంత వరకే ఉంచుకొని మిగతాదంతా దేవుని సేవకి ఇస్తే దేవుని సేవ అక్కడ అభివృద్ధి పడుతుంది, మీ విశ్వాసం అభివృద్ధి చెందుతుంది. అలాగే మీరు పరలోకంలో ధనాన్ని సమకూర్చుకుంటారు. కాబట్టి ఈ మర్మం ఎవరికైతే తెలుస్తుందో వాళ్ళు దేవుని సేవకి ఎక్కువ ఇస్తారు. మరి మీ దగ్గర ఎక్కువ అంటే ఎక్కువ అమౌంట్ అని కాదు, కానీ మీ రాబడిలో ఎంతవరకు మీరు ఇవ్వగలుగుతారు అనేది అక్కడ ముఖ్యం అన్నమాట. ఇక్కడ పౌలు గారు కూడా చూడండి హెచ్చరిస్తున్నాడంట. అలాగే చాలామంది పాస్టర్లు పాపం హెచ్చరించరు, వాళ్ళ సంఘస్థుల్ని హెచ్చరించరు, ప్రోత్సహించరు. ఏంటి ఈ యొక్క చందాలు గురించి ప్రోత్సహించరు. కానీ నాకు అనిపిస్తుంది దేవుడు ఈరోజు మాట్లాడుతున్నాడు పౌలు గారి ద్వారా, సంఘ కాపరులు కంపల్సరీ హెచ్చరించాలి, సంఘ బిడ్డల్ని ప్రోత్సహించాలి, వాళ్ళకు నేర్పించాలి. దేవునికి ఇవ్వడం అనేది వాళ్ళకి నేర్పించాలి. ఎందుకు నేర్పించాలంటే ఇది ఇక్కడే మనకు చదివితే ఇక్కడ కింద వచనాల్లో దేవుడు ఇచ్చిన విత్తనాన్ని, అంటే దేవుడు నీకు ఏదన్నా ఉద్యోగం ఇచ్చాడు, దేవుడు నీకు సంపాదించడానికి కావాల్సిన ప్రతి అవసరము దేవుడు నీకు సిద్ధపరిచినప్పుడు దేవుడు ఇచ్చిన విత్తనాన్ని నువ్వు 10 మందికి పంచి దేవుని యొక్క రాజ్యంలో 10 మందిని చేర్చుకో. అప్పుడు నీకు బ్లెస్సింగ్ వస్తుంది, దేవునికి మహిమ కలుగుతుంది. అంటే ఏదైతే శాలరీ కానీ, ఏదైతే నీకు జాబ్ కానీ, ఏదైతే డబ్బులు నీకు వస్తున్నాయో ఎందుకు వస్తుంది? నీకు మంచి ఆరోగ్యం ఉంది కాబట్టి నువ్వు జాబ్కి వెళ్ళగలుగుతున్నావు. నీకు ఏం యాక్సిడెంట్ కాకుండా దేవుడు నిన్ను కాపాడుతున్నాడు కాబట్టి నువ్వు జాబ్కి వెళ్ళగలుగుతున్నావు. సో ఇలా అంటే ప్రతిదీ, అంటే నీకు వస్తున్న సంపాదన అంతా ఎవరి వల్ల వస్తుంది? అసలు ఎవరిది అంటే దేవుడిదే. అంటే దేవుడి నుంచి వస్తున్న సంపాదననే నువ్వు తిరిగి దేవుడికి ఇస్తున్నావు, అది నువ్వు గ్రహించుకోవాలి. మనకి ప్రసంగిలో రాయబడి ఉంటుంది, మనము ఏంటంటే మన దేవుడి నుంచి, దేవా నీ దగ్గర నుంచి నువ్వు ఇచ్చిన డబ్బుల్లోనే మళ్ళీ నేను నీకు తిరిగి దశం భాగం ఇస్తున్నాను అని ఉంది అక్కడ. నువ్వు ఇచ్చావు మొత్తం డబ్బులు అసలు నీయే, కానీ మళ్ళీ వాటిల్లో నేను నీకు తిరిగి ఇస్తున్నానని చెప్పి ఆ భక్తుడు. అంటే ఆ లెవెల్ ఆఫ్ భక్తి మనలో ఉందా? అంత మర్మాలు మనకు తెలియబడ్డాయా?
ఒకసారి ఆలోచించుకోవాలి. చాలా ఇంపార్టెంట్. సంఘ కాపర్లు కూడా చాలామంది పాపం వాళ్ళు ఏమనుకుంటారంటే సంఘంలోకి వచ్చే వాళ్ళందరూ కూడా మనస్ఫూర్తిగా హృదయపూర్తిగా ఇస్తున్నారు కావచ్చు చందాలు అనుకుంటారు, కానీ చాలామంది సనుక్కుంటూ గొనుక్కుంటూ కూడా ఇచ్చే వాళ్ళు ఉంటారు. అలాంటి వాళ్ళు సనుక్కుంటూ గొనుక్కుంటూ ఇవ్వడం వల్ల వాళ్ళకి ఆశీర్వాదాలు రావు. కాబట్టి పాస్టర్ గారు ఏం చేయాలంటే హెచ్చరించాలి ముందుగానే. ఎందుకు ఇవ్వాలి, ఎందుకు చందా అనేది చేయాలి, దానివల్ల ఏంటి, ఎవరికి లాభం, వేసేవారికి లాభమా తీసుకునే వారికి లాభమా, వేసేవారికి దీవెన తీసుకునే వారికి దీవెన, ఎవరికి దీవెన అనేది వాళ్ళకి చెప్తే అప్పుడు వాళ్ళు సనుక్కోకుండా గొనుక్కోకుండా ఇస్తారు కాబట్టి అప్పుడు వాళ్ళకి దీవెనలు వస్తాయి. అందుకే సంఘ కాపర్లు కంపల్సరీ ఈ టాపిక్ కూడా కంపల్సరీ చెప్పాలి సంఘంలో. చాలామంది విశ్వాసులు కొన్ని సంఘాల్లో కొన్ని పాస్టర్లు చెప్తారు మనం ఇట్లా చందా అనేది దేవునికి ఇవ్వాలి, దేవుని సేవ కొరకు మనం ఎంత ఇస్తా అంత మంచిదని చెప్పినప్పుడు కొంతమంది విశ్వాసులు అప్పుడు సనుక్కుంటారు. ఏమని, చూసారా అడుక్కుంటున్నారు, చూసారా డబ్బులు అవసరమా, దేవుడు సువార్త చెప్పమంటే వీళ్ళు ఇవన్నీ చెప్తున్నారంటే చెప్పాలి. ఇవన్నీ కూడా పౌలు గారే మనకు నేర్పిస్తున్నాడు. ఇక్కడ పౌలు గారే డైరెక్ట్గా చెప్తున్నాడు. ఎవరైతే చందా తీసుకోబోతున్నారో వాళ్ళతో డైరెక్ట్గా చెప్తున్నాడు, హెచ్చరించండి, మీకు చందా ఇచ్చే వాళ్ళని హెచ్చరించండి, పిసినితనముగా కాకుండా మనస్ఫూర్తిగా అధికముగా ఇచ్చేవారిగా ప్రోత్సాహం చేయండి అని చెప్పేసి వారికి చెప్పండి అని చెప్పి పౌలు గారే చెప్తున్నాడు. సో ఈ విషయమై ఎందుకంటే ఈ డబ్బులంతా దేవుడు ఇస్తేనే నీకు వచ్చిన డబ్బులు, దాన్ని నువ్వు దేవుడికి ఇవ్వమంటంలో తప్పేంటి, ఒక విధంగా చూసుకుంటే తప్పే లేదు కదా. కాబట్టి మీరు కూడా మీ యొక్క లైఫ్లో ఇప్పుడు చిన్నపిల్లలు అయి ఉండొచ్చు, యూత్ అయి ఉండొచ్చు, పెద్దవారు అయి ఉండొచ్చు, ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోండి, దేవుడు ఇస్తేనే మీకు డబ్బులు వస్తున్నాయి. దేవుడు ఇచ్చిన ఆరోగ్యం వలన, మీరు ఉద్యోగం చేయడం వలన డబ్బులు వస్తున్నాయి. దేవుడు ఇచ్చిన ఆశీర్వాదం, దేవుడిచ్చిన కాపుదల వలనే మీకు డబ్బులు వస్తున్నాయి, మీకు శాలరీ వస్తుంది. అర్థమైందా? దాన్ని మళ్ళీ తిరిగి దేవుడికి ఇవ్వడానికి వెనకాడకండి. మీరు ఎంతగా దేవుడికి ఇస్తే అంతగా అభివృద్ధి చెందుతారు. అది ఏదో చెప్పిన మాట కాదు, ఎంతోమంది భక్తులు ఎంతోమంది ఇచ్చిన వారి జీవితాల్లో నెరవేరిన మాట అది. అలాగే దేవుని కొరకు ఒకవేళ మీకు తిరిగి ఏమి రాకపోయినా కానీ మీకు ఆశీర్వాదాలు, దేవుడి కొరకు దరిద్రుల ఈ భూమి మీద మీరు బతికినందుకు పరలోక రాజ్యంలో మీకు కంపల్సరీ ఒక మంచి స్థానము దేవుడు మీకు అనుగ్రహిస్తాడు. సో కాబట్టి మీరు డబ్బును ఆశించకండి, డబ్బు దేవుని దానికి ముందు గ్రహించండి. మీకు వస్తున్న శాలరీ మీదని అనుకోకండి, మీకు వస్తున్న శాలరీ దేవుడిది. ఆ శాలరీని మీరు దేవుని సేవ కొరకు ఇస్తే వచ్చే ఆశీర్వాదం ఎంతో గొప్పది. అది కళ్ళకు కనిపించకపోవచ్చు ఆశీర్వాదం, కానీ నీ పిల్లలు, నీ పిల్లల పిల్లలు, ఆ తర్వాత వచ్చే నీ ఫ్యూచర్ జనరేషన్స్ కూడా నువ్వు చేసిన కార్యాలను బట్టి దేవుడు దీవిస్తాడు. దీవెన అంటే ఏంటి ఈ లోకంలో అంటే మనశ్శాంతి, పీస్ అనమాట. సో మనశ్శాంతి అనేది నీ కుటుంబంలో దేవుడు ఇస్తాడు. కాబట్టి నీది అని అనుకోబాక డబ్బులు, అవి నీవి కావు, అవి దేవుడివి, నువ్వు దేవుడికి తిరిగి ఇస్తున్నావు అంతే. దాంట్లో ఎటువంటి తప్పు లేదు. అందుకే ఇచ్చేవాడు మనస్ఫూర్తిగా ఇవ్వాలని పౌలు గారు చెప్తున్నాడు. తక్కువ ఇస్తున్నా కానీ మనస్ఫూర్తిగా ఇవ్వు. ఎక్కువ ఇస్తున్నా కానీ మనస్ఫూర్తిగా ఇవ్వు, గర్వపడకుండా. అలా ఇస్తేనే నీకు ఆశీర్వాదం వస్తుందని కంపల్సరీ పాస్టర్ గారు చెప్పాలి ఇది సంఘంలో. అలాగే ఇలా పాస్టర్ గారు ఇలా సంఘంలో ఏదైనా సంఘంలో చెప్తున్నప్పుడు మీరు ఎప్పుడన్నా వింటే కనుక చెడ్డగా అనుకోకండి, ఏంటి పాస్టర్ గారు డబ్బుల గురించి చెప్తున్నాడని. ఇది హెచ్చరించాలి, పౌలు గారు ఇక్కడ హెచ్చరించాడు. సో చాలా ఇంపార్టెంట్ ఇది, చాలామందికి ఈ విషయం తెలియదు. అలాగే ఎంత ఎక్కువ డబ్బు సంపాదించుకుంటే అంత మనం సాతాన్ చేతులకు వెళ్ళిపోతామని మనకి బాగా తెలిసిన వ్యక్తి ఎవరంటే కేఏ పాల్ గారు. ఫస్ట్లో ఆయన ఎంత మంచిగా, ఎంత ఆత్మీయ స్థితిలో ఉన్నాడు. డబ్బు అనేది ఎప్పుడైతే వచ్చిందో, డబ్బు సమకూర్చుకో అవసరమైనంత వరకే, అందుకన్నా మించి సమకూర్చుకున్నావా, కేఏ పాల్ గారు చూసారు ఎట్లా అయిపోయారు. చివరికి ఏమవుతుందో కూడా తెలియదు, అతను ఒక నవ్వుల పాలైపోతున్నాడు. 24 hours కామెడీ అన్నట్టుగా అయిపోయింది అతని జీవితం. అతని వల్ల దేవునికి కూడా చెడ్డ పేరు వస్తాం స్టార్ట్ అయిపోయింది. కాబట్టి ఇవన్నీ జ్ఞాపకం చేసుకోండి. చిన్న విషయాల్లాగా అనిపించచ్చు, కానీ ఈ చిన్న విషయమే చాలా, దీనిలో గొప్ప మర్మము, గొప్ప ఆశీర్వాదాలు దాగి ఉన్నాయి. ప్రైజ్ ది లార్డ్. అలాగే ఈ యొక్క చివరి వచనంలో చూస్తే 15వ వచనము, చెప్పశక్యము కాని ఆయన వరమును గూర్చి దేవునికి స్తోత్రం. ఇది మీకు ఇవ్వబడిన వరము, దానము చేయగలే శక్తి దేవుడిచ్చిన వరం అది మీకు. ఆ వరమును బట్టి దేవునికి స్తోత్రం కలుగును గాక అంటున్నారు ఇక్కడ పౌలు గారు. సో దేవుడిచ్చిన వరాన్ని దేవుడి కొరకు వాడండి.
ధర్మము చేసే గుణము, దేవుని యొక్క సేవకుడికి ఇచ్చే గుణము మీలో ఉండాలని, ఆ వరాన్ని, అది ఒక వరం అని గ్రహించుకోండి. అందరికీ ఆపర్చునిటీ రాదండి, ప్రతి ఒక్కరికి లేదు. దేవునికి మనస్ఫూర్తిగా ఇచ్చే ఒక గిఫ్ట్ అనేది ఎంత గొప్ప గిఫ్ట్ అండి. ఒక ప్రైమ్ మినిస్టర్ని, ఒక ప్రెసిడెంట్ని ఆహ్వానించడానికి ఒకరిని ఎంచుకుంటారు. ఆర్మీ వాళ్ళైనా కానీ, నేవీ వాళ్ళైనా కానీ వాళ్ళు చాలా గర్వంగా ఫీల్ అవుతారు ఎవరైతే ఎంచబడతారో. ఎందుకంటే ఒక ప్రెసిడెంట్ని, ఆర్మీ తరపున ఒక ప్రెసిడెంట్ని ఇన్వైట్ చేయడానికి ఒక వ్యక్తి వెళ్ళినప్పుడు అది ఎంత గొప్ప, అది ఒక గొప్ప ఫీలింగ్ అనమాట. ఎంత గొప్ప, గ్రేట్. అట్లానే మీరు దేవునికి ఇవ్వగలుగుతున్నారు అంటే అదొక వరము, అది మీకు గొప్ప వరము. సో దాన్ని మిస్ చేసుకోకుండా, ప్రతి ఒక్కరికి ఆపర్చునిటీ రాదు. మీకు ఈరోజు ఈ మర్మం తెలిస్తే ఈ మర్మాన్ని మీరు వాడుకోండి, ఈ వరాన్ని మీరు వాడుకోండి. అలా కాకుండా కఠిన హృదయంలాగా, వేరే వాళ్ళగా కఠిన హృదయంగా ఉంటూ చందాలు ఇవ్వకూడదు, అవసరమా, ఇంత చందాలు అసలు అడగొచ్చా పాస్టర్లు గారు అని క్వశ్చన్స్ చేస్తూ వెళ్ళారనుకోండి. వాటి క్వశ్చన్స్ అన్నిటికీ ఆన్సర్స్ నేను ఆల్రెడీ చెప్పాను. అయినా కానీ క్వశ్చన్స్ చేస్తూ వెళ్తున్నారంటే మీలో ఏదో తేడా ఉంది, జాగ్రత్తగా చూసుకోండి. ప్రైజ్ ది లార్డ్. కంపల్సరీ సాతాను ఎక్కడో పనిచేస్తుంది మీలో. ప్రార్థించండి బాగా ఎక్కువగా, సాతాను పారద్రోలండి. వన్స్ సాతాను మీ నుంచి వెళ్ళిపోతే మీ కళ్ళు తెరవబడతాయి. ఈ మర్మాల్లో ఉన్న అద్భుతమైన ఆశీర్వాదాలను చూడగలుగుతారు. ప్రైజ్ ది లార్డ్.